రా చిన్న కోడలా రా, ఈ పేద గుడిసెలోకి నీకు స్వాగతం. నీలం తన చిన్న కోడల్ని గృహప్రవేశం చేయించి ఇంట్లోకి తీసుకొస్తుంది. లోపలికి రాగానే తన చిన్న కోడలు బబిత ఆ ఇంటిని 4 వైపులా చూస్తుంది. అది చూసి అత్తగారు నీలం ఇలా అంటుంది. ఏమైంది చిన్న కోడలా, ఏం చూస్తున్నావు? అత్తయ్య గారు, ఈ గది చాలా చిన్నదిగా ఉంది కదా. సరేలేండి, నా గది ఎక్కడుంది? ఈ పెళ్లి పనుల్లో నేను బాగా అలసిపోయాను. నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. కోడలా, ఈ గది నీది, నీ తోటి కోడలు అనితది. మీ ఇద్దరూ ఇక్కడే ఉండాలి. ఏంటి అత్తయ్య, ఏమంటున్నారు మీరు? మాకు కొత్తగా పెళ్ళయింది. ఇద్దరు తోటికోడళ్ళు ఇలా ఒకే గదిలో ఎలా ఉంటాము? మన పేదరికం గురించి నీకు తెలుసు కదా కోడలా. ఈ ఇంటికి ఇదొక్కటే గది, అందుకే ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. నేను వంటింట్లో మంచం వేసుకుని పడుకుంటాను. బబిత అలిగి కూర్చుంటుంది. సాయంత్రానికి తోటికోడలు తనకి నీళ్లు తెచ్చి ఇలా అంటుంది. బబిత, నీళ్లు తీసుకో, నీకేవైనా కావాలంటే చెప్పు. ఇక ఇద్దరు తోటికోడళ్ళు వారి వారి భర్తలతో కలిసి ఒకే గదిలో పడుకుంటారు. గదిలోని ఒకవైపు పెద్ద కోడలు కొడుకు, ఇంకోవైపు చిన్న కోడలు కొడుకు నిద్రపోతారు. సడన్ గా అర్ధరాత్రి బబితకి ఏదో చెడు వాసనొచ్చి తన నిద్ర చెడిపోతుంది. అరే, ఈ కంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో పిల్లి గదిలో పోటీకి వెళ్ళినట్టుంది. అటూ ఇటూ చూస్తుంది, కానీ తనకి ఏమీ కనిపించదు. కాసేపటికి తోటికోడలు లేచి గట్టిగా గ్యాస్ వదులుతుంది. ఓహో, అయితే ఇదంతా ఈవిడి వల్లే అన్నమాట. తను ఖచ్చితంగా పప్పు తినుంటుంది. పప్పు తిని నన్ను చంపుతుంది. ఆటం బాంబులు వదులుతుందే, తనకి కొంచెం కూడా సిగ్గులేదు. అయ్యో దేవుడా, నా శోభను ఎలాగో ఉంటుందనుకున్నాను, కానీ ఈరోజు ఏమీ జరగట్లేదు. పైగా ఈ చండాలమైన గ్యాస్ కంపొకటి. అప్పుడే తోటికోడలు నిద్రలేచి ఇలా అంటుంది. ఏమైంది బబిత, ఇంకా నిద్రపోలేదా? నువ్వింత గట్టిగా గ్యాస్ వదులుతుంటే ఎలా నిద్రపడుతుంది? దానికి తోడు ఈ దోమలు చెవుల దగ్గరకు వచ్చి మరీ పాటలు పాడుతున్నాయి. నేను ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదా బబిత. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ రావడం సహజమే. పడుకో, ఉదయాన్నే లేవాలి. బబిత తలరాతను తిట్టుకుంటూ నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం బబితని అందరూ చూసే ఆనవాయితీ ఫంక్షన్ ఉంటుంది. అందరూ వచ్చి, కోడలు అచ్చం చందమామే. చిన్న కోడలా, పెద్ద కోడల్లాగానే నువ్వు కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలి. అర్థమైందా కోడలా? ఏం శుభవార్త చెప్పాలి? పెళ్ళైన మొదటి రోజు నుంచి నేను, నా భర్త, మా అక్క బావల పక్కనే పడుకుంటున్నాం. వీళ్ళకేమో శుభవార్త వినాలనుందట. ప్రైవసీ అనేదే లేదిక్కడ. అలానే కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు తోటికోడలు వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటుంది. ఒకవైపు బబిత కూడా తన చెల్లితో మాట్లాడుతుంటుంది. కానీ ఒకే గదిలో ఉండడం వల్ల ఇద్దరు ఫోన్లో సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. అయ్యో, ఏంటిది? ఫోన్లో కూడా మాట్లాడుకోవడం అవ్వట్లేదు. అంత ఇబ్బందిగా ఉంటే బయట పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకో. నేనెందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్ళి బయట ఎండలో నిల్చుని మాట్లాడుకో అక్క. ఓఫో, నీతో వాదించి వేస్ట్ అబ్బా. అలా అని అనిత వంట చేయడానికి వెళ్తుంది. తను తిరిగొచ్చేసరికి చూస్తే గదంతా చిందర వందరగా ఉంటుంది. సామాన్లన్నీ కింద పడేసుంటాయి. బబిత, ఏంటిది? నువ్వు గదంతా ఇలా చేసావు? ఆ తడి టవల్ నా బెడ్ పైన పడేసావేంటి? ఆ బట్టలన్నీ అలా పడేసావెందుకు? అక్క, ఇది మీ గది మాత్రమే కాదు, మాది కూడా అని మర్చిపోకు. నా గదిలో నేనెలా ఉండాలో నాకు ఎవ్వరు పర్మిషన్ అవసరం లేదు. ఆ తర్వాత నిండు గర్భంతో ఉన్న అనిత ఒంటరిగానే శుభ్రం చేసుకుంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఇప్పుడు అనితకి డెలివరీ డేట్ దగ్గరకు రావడంతో అత్తగారు అనితకి శ్రీమంతం ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంది. అందుకని అనిత అద్దం ముందు నిల్చుని తయారవుతూ ఉంటుంది. అది చూసి చిన్న కోడలు ఇలా అంటుంది. అక్క, నీ సింగారం అయిపోతే కొంచెం జరుగుతావా? నేను కూడా తయారవ్వాలి. శ్రీమంతం నాది కదా, ముందుగా నన్ను తయారవ్వనివ్వు, నా తర్వాత నువ్వు తయారవ్వు. అబ్బా, అన్ని ప్రాబ్లమ్సే. ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఒకే గది, ఒకే బాత్రూమ్, ఆఖరికి అద్దం కూడా ఒక్కటే. ఇంకెంతకాలం ఇలా అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వాలో? అబ్బో, నేనేమైనా ప్రశాంతంగా జీవిస్తున్నానా ఏంటి? నేను నా గదిలో హాయిగా ఉండేదాన్ని. నా గదిలోకి ఎప్పుడైతే నువ్వు వచ్చావో అప్పటి నుంచి నా గది రూపురేఖలే మారిపోయాయి. నువ్వు కూడా ఉంటున్నావు, కానీ నేను మాత్రమే శుభ్రం చేస్తున్నాను. అవునా? ఈ గది నీ ఒక్కరిదాందేనా? ఇక్కడ నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. అలా మాటా పెరిగి వాళ్ల మధ్యలో పెద్ద గొడవ మొదలవుతుంది. ఆ గొడవలో అనుకోకుండా అనితకి తగులుతుంది. అప్పుడు తను పడిపోబోతుండగా తను భర్త నరేష్ వచ్చి పడిపోబోతుంటే తనని కాపాడతాడు. దేవుడి దయవల్ల నీకేం అవ్వలేదు, లేదంటే ఏమయ్యేదో ఏంటో.
నా కొడుకు టైంకి ఇక్కడికి రాకపోయి ఉంటే లోపల ఉన్న చిన్న ప్రాణానికి ఏమై ఉండేదో. అరే, మీ ఇద్దరికీ పడదు, కానీ చిన్న ప్రాణం గురించైనా ఆలోచించాలి కదా. నాకు తెలుసు ఒకే గదిలో ఉండడం వల్ల మీకు ఈ సమస్యలున్నాయని, కానీ మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. మీ ఇద్దరికీ కనీసం మనం పేదవాళ్లమని, మనం మరో గదిని కట్టుకోలేమన్న విషయమైనా అర్థమవ్వాలే. నా కొడుకులిద్దరూ రోజంతా కష్టపడుతున్నారు. మెల్లగా ఇంకో గది కట్టుకుంటాము. అప్పటిదాకా మీరిద్దరూ కాస్త ఓపిక పట్టండి కోడళ్ళు. ఇలా గొడవలాడుకోకండి. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి, తప్పైపోయింది, ఇంకెప్పుడూ ఇలా చెయ్యం. అవునత్తయ్య. అప్పుడే పెద్ద కొడుకు ఇలా అంటాడు. మీరేం బాధపడకండి, మేము ఒక స్థలం కొన్నాం. త్వరలోనే మనం అందులో 3 గదులు ఇల్లు కట్టుకుందాం. అవునమ్మా, ఇల్లు కట్టాక మేం మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. మీరేం టెన్షన్ పడకండి, మన ప్రాబ్లమ్స్ అన్నీ త్వరలోనే తీరిపోతాయి. అది విని అత్తా కోడళ్ళు ముగ్గురు చాలా ఆనందపడతారు. ఇప్పుడు తోటికోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు. వాళ్ల మధ్య ఒకే గది వల్ల జరిగే గొడవలు కూడా ఉండవు. కొద్ది రోజుల్లోనే వాళ్ల ఇల్లు కూడా తయారైపోతుంది. అందరూ వేరువేరు గదుల్లో ఆనందంగా జీవిస్తుంటారు. అవును, అదే తన పేరు. ఆ పేరు తనకి ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు అనేది ఎవ్వరికీ తెలీదు. కొంతమంది తనకి ఆ పేరు తన రంగు కారణంగా పెట్టారని, ఎందుకంటే తన రంగు కూడా అచ్చం తన పేరులాగే నలుపు. తన తల్లిదండ్రుల సంగతి ఏమీ తెలీదు, ఎందుకంటే తను చాలా కాలం క్రితం కూరగాయలమ్మే మీనాకి రాత్రి ఇంటికి వెళ్లే దారిలో ఏడుస్తూ కనపడింది. అయ్యయ్యో, ఎవరో చిన్నపిల్లలి ఏడుపులా ఉంది. కానీ ఈ ఏడుపు ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడే తన దృష్టి ఒక ముళ్ళ కంప మీద పడింది. అది చూసి తను వణికిపోయింది. ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక అమాయకపు చిన్నారిని చూసింది. తన శరీరం పూర్తిగా దెబ్బలతో, రక్తంతో ఉంది. ఓ దేవుడా, ఎవరు ఈ చిన్నారిని ఈ ముళ్ళ పొదల్లో పడేశారు? ఎవరై ఉంటారు? మీనా చాలా జాగ్రత్తగా ఆ చిన్నారిని ముళ్ళ పొదల నుండి బయటికి తీస్తుంది. ఆ క్రమంలో మీనాకి కూడా ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటది. కానీ తను ఏవీ పట్టించుకోదు. చిన్నారిని బయటికి తీసింది. ఓహో, ఓ భగవంతుడా, ఎలాంటి ప్రపంచం ఇది! ఒక చిన్నారికి ఇంత అన్యాయం ఎలా చేయగలరు? అప్పుడు గాయపడిన చిన్నారిని మీనా ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్లకు కూడా ఆ పాప పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరే, ఎక్కడ దొరికింది నీకు ఈ పాప? తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఈ పాపని వెంటనే అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ల 2 రోజుల కష్టం మరియు మీనా ప్రార్థనలతో ఆ చిన్నారికి నయమవుతుంది. మీనా భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. తనకి పిల్లలు కూడా లేరు. అందుకే తను ఆ చిన్నారిని దత్తత తీసుకుంటుంది. మీనా ప్రేమతో ఆ పాపకి చంద్రి అని పేరు పెట్టింది. కానీ జనాలు తనని కాళీ అని పిలిచేవారు. ఆ తర్వాత కాళీ అన్న పేరే ఆమెకి ఉండిపోయింది. కాళీ మీనా ఇంట్లోనే పెరుగుతుంది. కాలం మెల్లగా గడిచిపోయింది. కాళీకి ఇప్పుడు 4 సంవత్సరాలు. చంద్రి, ఓ చంద్రి! అమ్మా, నువ్వు నన్ను చంద్రి అని ఎందుకు పిలుస్తావు? అందరూ నన్ను కాళీ అని పిలుస్తుంటే నువ్వు కూడా కాళీ అనే పిలువమ్మా. నల్ల రంగు కాళీమాతకి నిదర్శనం కదా అమ్మా. సరేనమ్మా, నేను కూడా నిన్ను కాళీ అనే పిలుస్తాను. మీనా లాగానే కాళీ స్వభావం కూడా చాలా మంచిది. ఎవరైనా బాధపడితే అస్సలు తట్టుకోలేదు. అది మనుషులైనా, జంతువులైనా, పశువులైనా, పక్షులైనా. మీనా ఆరోగ్యం ఆ రోజు అస్సలు బాగోలేదు. అందుకే కాళీనే కూరగాయలు అమ్మేందుకు వెళ్తుంది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, పచ్చని కూరగాయలు, కాకరకాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు. ఉదయం నుండి తను చాలా కూరగాయలు అమ్మేస్తుంది. ఆ రోజు తను 500 రూపాయలు సంపాదిస్తుంది. తను ఆనందంగా ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఒక కసాయివాడు ఒక మేకపిల్లని బలవంతంగా లాక్కుని వెళ్లడం చూస్తుంది. పాపం మేకపిల్ల ఒకటే అరుస్తూ ఉంటుంది. కాళీకి దానిపై చాలా జాలి కలుగుతుంది. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, అన్నా, చూడండి పాపం అది నొప్పితో ఎలా విలవిల్లాడుతుందో. మీరు ఈ మేకపిల్లని లాక్కుంటూ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నానా? అదేం ప్రశ్న? కసాయివాణ్ణి చంపడానికి తీసుకుని వెళ్తున్నాను. చంపడానికా? అన్నా, వదిలిపెట్టేయండి. అరే, పిచ్చిదానివా ఏంటి? దీన్ని నేను వదిలేయాలా? దీంతోనే నా ఇల్లు గడుస్తుంది. దీని మాంసం అమ్మితేనే కదా నాకు డబ్బులు వస్తాయి.
అన్నా, ఆ డబ్బులు నేనిస్తాను. ఎంత ఇవ్వాల్సి ఉంటుందన్నా? 600 రూపాయలు. మొత్తం డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకువెళ్ళు. కసాయివాడు మాటలు విని కాళీ ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తన దగ్గర కేవలం 500 మాత్రమే ఉన్నాయి. అన్నా, నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి. కానీ నా దగ్గర కొన్ని కూరగాయలు మిగిలున్నాయి. మీరు వీటిని తీసుకుని ఆ మేకపిల్లను ఇచ్చేయండి. కసాయివాడు మొదట నిరాకరించాడు. కానీ కాళీ చాలా బ్రతిమలాడగా ఒప్పుకుంటాడు. కసాయివాడు ఆ డబ్బులు మరియు కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక ఆ మేకపిల్ల తన అమ్మలాగా కాళీని ప్రేమగా హత్తుకుంది. మేకపిల్ల, ఆ కసాయివాడు వెళ్ళిపోయాడు, నువ్వు భయపడకు. కాళీ మేకను తీసుకుని ఇంటికి వచ్చి మీనాకి జరిగిందంతా వివరిస్తుంది. అమ్మా, నేను మంచి పని చేశాను కదా, నువ్వు కోపగించుకోవుగా? అరే, నేనెందుకు కోపగించుకుంటానమ్మా? నువ్వు చాలా మంచి పని చేశావు. ప్రాణాలు కాపాడడం కంటే పెద్ద పుణ్యం ఇంకేమీ ఉండదమ్మా. కాలం గడుస్తూ ఉంది. కాళీకి ఇప్పుడు 19 ఏళ్లు వచ్చాయి. మీనా ఎల్లప్పుడూ తన పెళ్లి గురించి చింతిస్తూ ఉండేది. కానీ తన నల్లరంగు కారణంగా ఎవ్వరూ తనని ఇష్టపడేవారు కాదు. మీ అమ్మాయి స్వభావం మంచిదే. తను వేలల్లో ఒక్కటే ఉండొచ్చని ఒప్పుకుంటాను. కానీ పెళ్లి మండపంలో అందరూ తన స్వభావాన్ని కాదు, రంగుని చూస్తారు. మాకు ఇలాంటి నల్లరంగు అమ్మాయి అస్సలే వద్దు. అందరూ నవ్వుతారు. మీనా వయసు కూడా పెరుగుతూ ఉంది. ఇంకా తల్లి భయం కూడా. ఆ చింత వలన తను చాలా అనారోగ్యం పాలైంది. తను రోజంతా కాళీ గురించే ఆలోచిస్తూ ఉండేది. అమ్మా, నువ్వు మందులేసుకో. నువ్వు మందులు వేసుకోకపోతే ఎలా తగ్గుతుందమ్మా? కాళీ, నా జబ్బు మందులతో కాదు, నిన్ను పెళ్లి కూతురుగా చూస్తే బాగవుతుందమ్మా. తన కూతురికి ఏం తక్కువ అనేది మీనాకి అసలు అర్థం కాదు. తను చాలా కష్టపడుతుంది. తన మనసు వెన్నలాంటిది. వేరే వాళ్ళ బాధను కూడా పట్టించుకుంటుంది. కానీ కేవలం తన రంగు వల్ల ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకరోజు కాళీ కూరగాయలమ్మి ఎప్పటిలాగానే ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఒక యువకుడు నించుని ఉండడం చూస్తుంది. అతను నదిలో దూకపోతాడు. అరే, ఈ అబ్బాయి నదిలో దూకుతున్నాడు అనుకుంటా. సార్, సార్, అలా చేయకండి సార్. కాళీ అరుస్తూ ఆ అబ్బాయి వైపు పరిగెడుతుంది. కానీ ఆలోపే అతను నదిలోకి దూకేస్తాడు. కాళీ కూడా ఆ అబ్బాయితో పాటు దూకేసి అతన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తుంది. కానీ ఆదిత్య అనే ఆ అబ్బాయికి తను ప్రాణాలు కాపాడడం అస్సలిష్టం లేదు. తిరిగి కోపంతో, అరే అరే, ఎందుకు నన్ను కాపాడావు? నేను చచ్చిపోదామనుకున్నాను. సార్, జీవితం ఒక్కసారే వస్తుంది. దాన్ని ఇలా ముగించకూడదు. నీకు తెలుసా, అసలు నీకు తెలుసా నేను ఎందుకు చావాలనుకున్నాను? లేదు సార్, నాకెలా తెలుస్తుంది? బిజినెస్లో నేను కోట్లు నష్టపోయాను. కోట్లు. అంత నాశనం అయిపోయింది. అయితే మీరు చనిపోతే బిజినెస్లో లాభాలు వస్తాయా? సరే సార్, మీరు చనిపోతే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా అది? అందరూ ఎంత కష్టపడి ప్రేమతో వాళ్ళ పిల్లల్ని పెంచుతారో మీకు తెలుసా? ఆదిత్య కాళీ మాటలు శ్రద్ధగా వింటూ ఉంటాడు. సార్, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా పడిపోతే మళ్ళీ లేవాలి. కానీ పడిపోయాక లేచే ప్రయత్నం చేయకపోతే జీవితంలో మజా ఎలా వస్తుంది మరి? మీకు తెలుసా, నా చిన్నప్పుడు నేను మా అమ్మకి ముళ్ళ పొదల్లో దొరికాను. నా తల్లిదండ్రులు నాతో ఎందుకలా చేశారో నాకు తెలీదు. కానీ నన్ను పెంచిన అమ్మ నన్ను కాపాడి తీసుకొచ్చింది. తను అనుకుంటే నన్ను అలానే వదిలేసి ఉండొచ్చు. ఆ పరిస్థితిలో నేను చనిపోయి ఉండొచ్చు కూడా. కానీ నన్ను అమ్మ కాపాడింది. తను ప్రతిరోజు ఒకటే చెప్తుంది, జీవితం గెలిచే ప్రయాణం కానీ ఓడిపోయేది కాదని. చూడు, నేను నీలాగా కూరగాయలు అమ్ముకునేవాణ్ణి కాదు. కోట్లల్లో ఉంటాయి నా వ్యాపారాలు. అవి రాత్రికి రాత్రే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కావు. కొన్ని సంవత్సరాలు పడతాయి నాకు. అయినా ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. కాళీ మాటలు ఆదిత్యపై మ్యాజిక్లా పనిచేస్తాయి. అతను ఇంటికి తిరిగి వెళ్ళి అతను శ్రద్ధగా తన బిజినెస్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. అతనికి మెల్లమెల్లగా ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థమవుతుంది. ఇంకా నమ్మండి, 6 నెలల్లోనే అతను మళ్ళీ అతని వ్యాపారాన్ని సరిచేసి నిలబెడతాడు. అంతేకాదు, అతను కాళీ అనే పేరుతో ఒక బట్టల బ్రాండ్ లాంచ్ చేస్తాడు. ఆదిత్య సార్, ఎవరిని చూసినా మన బ్రాండ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి స్టేట్లో మన బ్రాండ్ అవుట్లెట్స్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఒక అద్భుతం సార్. కంగ్రాట్స్ సార్. తన మేనేజర్ మాటలు విని ఆదిత్య చాలా ఆనందిస్తాడు.
అతను కాళీ అన్న ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఆదిత్య ఇవాళ బ్రతికున్నాడంటే అది కాళీ వల్లనే. ఇంత సంపాదించడం కూడా తన వల్లనే. అతను కాళీని వెతకడం మొదలు పెడతాడు. వెతుకుతూ వెతుకుతూ తన ఇంటి వరకు చేరుకుంటాడు. ఆ సమయంలో కాళీ తన తల్లితో మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజులాగానే వాళ్ళ అమ్మ తన పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అంతా వింటాడు. కాళీ, అరే సార్, మీరు మా ఇంటికి? మా ఇల్లు మీకెలా తెలుసు? మనసు పెట్టి చేస్తే అసంభవం ఏదీ ఉండదు. మీ బిజినెస్ ఎలా నడుస్తుంది సార్? చాలా బాగా నడుస్తుంది. చాలా చాలా బాగా. ఇంత బాగా నా బిజినెస్ మునుపెన్నడూ జరగలేదు. ఇదంతా నీ వల్లనే కాళీ. నా వల్ల? ఏంటి సార్, నేనేం చేశాను? నువ్వు మాయ చేశావు. మాయ. నువ్వు నా ప్రాణం కాపాడి చాలా పెద్ద సహాయం చేశావు. నువ్వు నాకు ఇంకొక సహాయం చేయగలవా కాళీ? చెప్పండి సార్, ఏం చేయాలి? కాళీ అన్నీ చేయగలదు. కాళీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆదిత్య మాటలు విని కాళీ సిగ్గుపడుతుంది. కాళీ తల్లి మీనా ఇదంతా నమ్మలేకపోతుంది. కాళీ కోసం ఇంత మంచి సంబంధం ఇలా వస్తుందని మీనా అస్సలు అనుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆదిత్య మరియు కాళీ పెళ్లి జరిగే రోజొస్తుంది. మీనా తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసి చాలా ఆనందించింది. ఆ రోజు తన కన్న కలలు నిజమవుతాయి. ఆ తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు. Thanks for watching.